ఏంది కొన్ని ఇచ్చిండు పైసలు. అయితే ఒక పని చేద్దాం, మనకు సాయంత్రం పైసలు వచ్చేటివి ఉన్నాయి కదా ఇంకా. ఇది దీంతో ఒక ఎకరం భూమి కొని అడ్వాన్స్ ఇచ్చేసి సాయంత్రం వచ్చిన పైసలతోని ఒక కారు కొనేద్దాం. చూద్దాం, ఈ పైసలు అయితే ఇప్పుడు అడ్వాన్స్ సరిపోతాయిలే కానీ అప్పటికి వచ్చినాక కారు కొందాం. ఏమ్రో మోతవారి పైసలు బాగ్గేంచుతున్నావు ఎక్కడి? అబ్బా, ఈమె పాపిష్టికన్లు పడ్డాయా? ఒక చిన్న జలకిద్దాం. నా మీద వాడి ఏడవకు గాని సౌరం కొనుక్కుంటావా, ముక్కు పుడక కొనుక్కుంటావా, చెవులకు కమ్మలు కొనుక్కుంటావా, ఏం కొనుక్కుంటావు? కొనుక్కో, తీసుకో. నీకేం కావాలి, ఏం కావాలంటే అది కొనుక్కో, తీసుకో. ఏతులు ఇవ్వేనా అంటే ఇంటికాడ ఇంకిన్ని ఉన్నాయి అన్నాడట. అట్లనే ఉంది నీ కథ. 2 రూపాయల జెండు బాంగ్ కొనుక్కునే దిక్కులేదు కానీ నీ ముఖానికి నాకు పైసలు వారేస్తావా? ఏమెట్లుంది పెయ్యి ఈ సాప్ అయ్యేదాకుంది కథ. మారాయ్, అన్నీ మారాయ్. ఈ టైగర్ కు టైం వచ్చింది. మేరే పీచే కోనే మాలుమే. ఏయ్ నిజం చెప్పు, నా జీతం పైసలు బట్టల కింద దాచిపెట్టిన అవే నా నిషేట్లున్నాయి. అబ్బబ్బబ్బ, ఏం పుట్టింది అక్క? ఇవి నా పైసలే, నిజంగానే ఒట్టు నా కష్ట జీతం పైసలే ఇవి. నీ పైసలా? ఏం పని ఎలాగ పెడుతున్నావు అని ఇచ్చారు నీకు? ఆ ఇచ్చినోడెవలు? నా ఏలు ముద్ర లీడర్ భవిష్యత్తునే మార్చేస్తుంది. ఏమనుకున్నావేమో కానీ. అంటే కొంపదీసి ఓటు అమ్ముకోలేదు కదా? నీకు అర్థమవుతుందా? ఇవి నా కష్టమే పైసలు. ఎందుకక్క నాకు అర్థంగా దొంగ చేస్తావు నన్ను? ఎవడ్రా నీకు చెప్పిన పనికి మాలినోడు? నాకు అదంతా తెలియదు. నాకు పైసలు కావాలా, వాళ్ళు ఇచ్చిళ్ళు. అదంతా కాదు కానీ నీకు కూడా ఓటు హక్కు ఉంది కదా, నేను పోయి తీసుకొస్తా పైసలు. సరేనా? నీకు కూడా కావాలిగా పైసలు. నీ పోరంకిన వారే చింత బరగతో ఈ సాపు కావాలి. చేసిందే కనకారేమో ఇంకా సోకుల పడుతున్నావు. వస్తున్నావు, నేను ఇంటికైతే రాని పని చెప్తా. అమ్మో, మా అక్క వచ్చే వరకల్లా ఈ పైసలన్నీ ఖర్చు పెట్టేసుకో. అయ్యో సుషిరా, మా తమ్ముని లెక్క ఊర్లలో చాలా మంది ఓటిల్వ తెలియక పైసలు ఇస్తే తీసుకొని జోబులో పెట్టుకుంటారు. కానీ ఇవాళ పైసలు ఆశ చూసి తెలివి లేకుండా ఓటేస్తే అటెనకల బాధపడాల్సింది మనమే కదా. ఆగమైతాము. వాళ్ళు కుర్చీ ఎక్కి మన నెత్తి మీద ఆట ఆడతారు కాబట్టి ఓటు నమ్ముకోకుండా ఎసోంటి నాయకుడిని ఎన్నుకుంటున్నామో, ఎవరు మనకు సాయం చేస్తారో, అభివృద్ధి పనులు చేస్తారో వాళ్ళనే గెలిపియండ్రి.